దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తుంది. దేవునికి మనం ఎంతో ఇష్టంగా ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. దేవుడు ఆయన మన కోసము ఆయన ఇష్టంగా ప్రాణం పెట్టాడు కాబట్టి మనము కూడా దేవుని కోసం ఇష్టంగా మనం కూడా ప్రాణం పెట్ట బదులమై ఉన్నామని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ దినాన మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు ఏంటంటే దేవుని ధర్మశాస్త్రము మరియు మోషే ధర్మశాస్త్రం ఒకటైనా అనే విషయాలు నేర్చుకుందాము. దాని ముందుగా దేవుణ్ణి ఆరాధిద్దాము.
విశాఖపట్నం చరిత్రలో మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ధర్మశాస్త్రము యెహోవా ధర్మశాస్త్రము ఒకటేనా? ఇప్పుడు దేవుడు మన కోసం ప్రాణం పెట్టారంటే ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. చాలా మందికి దేవుని ఆజ్ఞలు అంటే ఏంటో తెలియదు. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారులు రప్పిస్తానంటున్నారు. ఆయన ఆజ్ఞలు గైకున్న వాళ్ళు 1000 తరాల వరకు దీవిస్తానంటున్నారు. ఇప్పుడు నేను సేవలోకి వచ్చి 26 సంవత్సరాలు అవుతుంది. 4 తరాల వరకు నన్ను దీవించారు. అది 4000 తరాల వరకు అవ్వాలని దేవుడు యొక్క ప్రణాళిక కలిగి ఉన్నారు. వాళ్ళతో పాటు దేవుడు మరి సంఘ బిడ్డల్ని, ఈ సార్వత్రిక సంఘాన్ని, స్థానిక సంఘాన్ని ప్రేమించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అవి ఆజ్ఞ పాటించకుండా ఉపవాసం ఉండడం, మరి దేవుడిని నమ్ముకోవడం అంత వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుడు ఈ దినాన నేనైతే అనుకోలేదు ఈరోజు ఇవి మాట్లాడతానేమో, కానీ దేవుడు ఆయన చిత్త ప్రకారము ఆయన మాట్లాడడానికి దేవుడు నాకు కృప చూపించారు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. దేవుడే మాట్లాడతారు ఇర్మియా 17:16 ప్రకారం. కాబట్టి గలతీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనములో అబ్రహామునకును అతని సంతానమును వాగ్దానములు చేయబడెను. మనకు కూడా అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చారు. ఆయన అనేకుల గురించి అన్నట్లు నీ సంతానమునకు అని చెప్పగా నీ సంతానము అని చెప్పలేదు. అబ్రహాంతో మాట్లాడింది నీ సంతానం అని చెప్పలేదు. చెప్పగా ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఒకరి గురించి నీ సంతానమునకు అని చెప్పకుండా ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకు అని చెప్పాడు ఆయన. ఆ సంతానం ఏంటంటే క్రీస్తు. చూడండి గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం దేవుని సంతానం, దేవుని వంశము. కాబట్టి దేవుని సంఘానికి పరిశుద్ధుల్ని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలని సంఘంలో ఉన్న బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని బిడ్డ నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని అంటారు. ఏవి కొట్టివేయబడ్డాయి అని అంటే అప్పుడున్న రోమా ప్రభుత్వము, అక్కడ బలులు
యేసయ్య చనిపోలేదు కదా, అందుకనే బలులు అర్పించేవారు, సంవత్సరానికి ఒకసారి సన్నిధికి వెళ్ళేవారు. కానీ యేసయ్య చనిపోయాక దేవుడికి మనకి మధ్యన ఆ తెర తెగిపోయింది, ఆ చీకటి అయిపోయింది, ఆ మిట్ట మధ్యాహ్నం చీకటి అయిపోయింది. ఆయన ప్రాణము ఆ 7 మాటల్లో పలికిన తర్వాత దేవుడు ఆ తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయనకి ప్రాణం అప్పచెప్పాడు. తండ్రి చిత్తం కదా, కుమారుడిని తీసుకొని వచ్చి మానవులు చేసిన తప్పుకి మానవుడే బలి అయిపోవాలి, అది కూడా పరిశుద్ధ మానవుడి ద్వారానే బలి అర్పించాలి. పాపంతో ఉన్నది బలి అర్పిస్తుంది, వేస్ట్ కదా. అలాగే మనం పరిశుద్ధులుగా ఉండి దేవుని ఆరాధించాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటూ దేవుని సన్నిధిలో పరిశుద్ధులు విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులు మరి ఆజ్ఞలు పాటిస్తారు. కాబట్టి పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు అని చెప్తున్నారు 17వ వచనం చూడండి. కాబట్టి మనుషులను అందుకే నమ్మకూడదని కీర్తనాకారుడు చెప్తున్నాడు. కీర్తన 118వ అధ్యాయంలో 8వ వచనంలో మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకనే మోషే ధర్మశాస్త్రం అని దాన్ని పిలిచారు. మోషే ధర్మశాస్త్రం అని ఎందుకు పిలిచారో ఆ విషయాలు ఇక్కడ లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఉంది ఆ మాట చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూడండి, తీయండి, చదవండి. ఆంగ్లంలో బిడ్డలు మరి రాసుకోండి, చదవండి. ఆఫ్లైన్లో బిడ్డలు చదవండి, చక్కగా రాసుకోండి, తెలుసుకోండి. దేవుని దగ్గర మనం ప్రతిదీ కూడా ధ్యానిస్తున్న ముందు రాసుకోవాలి, చదవాలి, అవి ధ్యానించాలి. దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి రాసింది. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను, చక్కగా వినండి, ధ్యానించండి. ఇంటికి వెళ్ళాక ఇక్కడ సరి చేసుకోండి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగబిడ్డ ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెనని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లు ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు గువ్వల జతనైన 2 పావురపు పిల్లలనైన బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయేది. కాబట్టి ఇప్పుడు మోషే ధర్మశాస్త్రములో మరి మోషే రాసిన ధర్మశాస్త్రములోని ఏవి మనం ఆచరించకూడదు అంటే ఇటువంటి బలులు ఆచరించకూడదు. మరి అది అలాగే ఇప్పుడు కొత్త నిబంధనలో యెహోవా ధర్మశాస్త్రం గురించి యెషయా 5వ అధ్యాయంలో ఉంది చూడండి. యెషయా 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా 5వ అధ్యాయము 24వ వచనంలో, యెషయా 5వ అధ్యాయము 24వ వచనంలో మీరు ఏం చేస్తారంటే ఒక గీత రాసుకోండి, మధ్యలో ఒక గీత వేసి రాసుకోండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత హానోకు ఇప్పుడు ఎలాగైతే నడిచిన అలా దేవునితో మనం నడవాలి, అలా ప్రవర్తించాలి. హానోకు విషయంలో ప్రతి విషయాలు కూడా ఆయన కుటుంబం చూసుకున్నాడు, చక్కగా అలా చూసుకుంటూ దేవునితో నడిచి మరి ర్యాప్చర్ అంటే దేవుని కన్నులొక్క పాటలోనే ఆయన ఎత్తబడ్డాడు. అలాగే మనము ఎత్తబడ్డానికి మరి యెషయా గారు చెప్తున్నారు యెహోవా ధర్మశాస్త్రం గురించి, దేవునితో ఆ విధంగా మనము నడవాలని చెప్తున్నారు. చూడండి, యెషయా గ్రంథంలో ఆ మాట ఉన్నది. ఐదవ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును
నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాలల కొయ్యకాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వల్ల పైకి ఎగిరిపోవును. చెట్టు దేవుని మనిషికి సూచన కాబట్టి ఫలించేటట్టు ఉండకుండా ఆ వేరు కుళ్ళిపోతుందట. ఎవరైతే సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెడతారో, అందుకే వాళ్ళ ఫలాలు ఉండవు. వాళ్ళు దేవుని రాజ్యాన్ని కట్టడానికి పనికి రాకుండా, అభిషేకం లేకుండా, అభిషేకం కావాలి అని చెప్పి భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటూ ఉంటూ అవే ప్రేయర్ పాయింట్లు నాకు ఎందుకు జరగలేదు అని ఏడ్చుకునే ఉంటారు జీవితం అంతా కూడా. అందరి మీద నిందలు వేస్తూ, సేవకులని, మరి కుటుంబంలో ఉన్న వాళ్ళని అందరి మీద నిందలు వేస్తూ దేవుని నిలదీసి నేను అడుగుతానని చెప్పకూడదు. అలాగా దేవునితో బాధించకూడదు. వాళ్ళు బూడిదైపోతారు. వాళ్ళు ఎతికినా సరే ఎక్కడ దొరకరని ఉంది వాక్యం. కాబట్టి అలాగే మీరు గీత గీసుకున్నారు కదా, ఇటు మోషే ధర్మశాస్త్రము అటేమో యెహోవా ధర్మశాస్త్రం ఒక గీత వేసుకొని గీత గీసి మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి మోషే ధర్మశాస్త్రం విషయంలో 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమైంది. ఎందుకంటే ఆయన చనిపోయాడు మనకి ఆ బలులు అవి లేకుండా. మరి ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముకి మధ్యన ఉన్న తెరని తీసివేశాడు. అంటే డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతాడు. అలాగా దేవుడు మనకి కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడడానికి కారణం అన్నమాట. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విరోధ రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. కాబట్టి మన మధ్య గోడ అసమాధానము ఉన్నదంటే వాళ్ళ చెట్టు కుళ్ళిపోయినట్టు లెక్క. వాళ్ళ చెట్టు భస్మమగునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెడతారట. వాళ్ళు పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరిస్తారట. కాబట్టి అగ్ని జ్వాలల కొయ్యకాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఆ పువ్వు పోస్తుంటుంది, ధూళిలాగా ఎగిరిపోతే మరి ఇంకా కాయలు పళ్ళు ఎలాగొస్తాయి? అలాగా వంశం అనేది అది వంశం అంటే 3-4 తరాల వరకు, 1000 తరాల వరకు దీవెనకరంగా ఉండలేరన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని ధర్మశాస్త్రము అంటే యెహోవా ధర్మశాస్త్రం విషయంలో అక్కడ మీరు రాసుకోండి. ఏంటంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రికలో ఉంది చూడండి. మీరు ఎందుకంటే ఇక్కడ చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చదువు వచ్చిన వాళ్ళకి అహంకారము, చదువు లేని వాళ్ళు చక్కగా వింటారు. వాళ్ళకి చదువు రాకపోయినా త్వరగా నమ్ముతారు, విశ్వాసం కలిగి ఉంటారు. అందుకే దేవుడు విద్య లేని పామరులే ఎంచుకున్నాడు, శిష్యుడిగా తయారయ్యారు, వాళ్ళు దేవుని అభిషేకం పొందుకున్నారు. ప్రపంచం అంతా కూడా దేవుని రాజ్యాన్ని కట్టేశారు. వాళ్ళు మనలాగా ఫెసిలిటీస్ ఏమీ లేవు. వాళ్ళకి చేతిలో కత్తి కానీ, లేకపోతే ఒక ఇల్లు కానీ, లేకపోతే ఒక అండ కానీ, రాజ్యాంగ చట్టాలు కానీ ఏమీ కూడా ఆధారం లేని పరిస్థితిలో వాళ్ళ దేవుని అభిషేకంతో, దేవునితో కలిసి ఆయన దేవుని రాజ్యాన్ని కట్టారు. ఆ దినాలు వాళ్ళు కట్టినప్పుడు, ఈ దినాలు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం కట్టలేదన్నందుకు దేవుడు అలాగ వేరు కుళ్ళిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి మరి యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రికలో తీసిన వాళ్ళు చదవండి, చక్కగా రాసుకోండి, అర్థమవ్వకపోతే అడగండి. యాకోబు గారు ఏమంటున్నారంటే 2వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఆయన ప్రాముఖ్యమైన ఆజ్ఞ అది
కాబట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మనము ఈ ఉపవాస దినాల్లో మనము పాటిస్తున్నామా లేదా, అవి తీర్మానాలు చేసుకొని చక్కగా పాటించినప్పుడు దేవుడు ఈ 40 దినాల్లో దేవుడు మీతో చక్కగా మాట్లాడుగాక, సంగమా చెవి యొగ్గి ఆలకించాడున్నాడు ఆయన. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుని రాజ్యానికి సిద్ధపడే అంచె దినాల్లో, కడవరి దినాలలో ఉన్నాము. కాబట్టి దేవుణ్ణి మనం ఆ విధంగా అడగాలి. దేవా, మరి దేవునికి ఇష్టం లేని ఉపవాసం కాకుండా దేవుడు మన కోసం ఆయన ఇష్టమైన ఉపవాసం చేశాడు. ఇష్టంగా తన ప్రాణాలు పెట్టాడు. భూలోకం వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చేసి చూపించాడు ప్రతి విషయాలు కూడా. అలాగే మనం కూడా మన కుటుంబానికి, మన గ్రామానికి, దేశానికి మనం అలాగా రోల్ మోడల్గా, ఒక మాదిరిగా క్రీస్తుని పోలి నడవాలి. అన్ని విషయాలు మనం కూడా ఎదగాలి. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించే వారు ముదురు. మీ సహోదరులు ప్రేమిస్తున్నారా? నీ ఎదుటివారు నీ సహోదరులు అంటారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు తల్లి సహోదరులు అంటారు. కాబట్టి మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్పు తీర్చబడి పాపము చేయవారు ముదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంటే దైతుంది ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన వాడు నరహత్య చేయవద్దని చెప్పును కనుక నీవు వ్యభిచరింపక పోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రం ఇచ్చు నియమమును చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడి అలాగనే ప్రవర్తించుడి అంటున్నాడు. కనికరము చూపనివాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడను. కాబట్టి నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినడని ఏమీ ప్రయోజనము? అట్టి విశ్వాసతను రక్షింపగలదా? అట్టి విశ్వాసము అతనిని రక్షించగలదా? రక్షణ లేనట్టు లెక్క అన్నమాట. కాబట్టి మరి 14 వచనాల వరకు, 8 నుండి 14 వచనాల వరకు సరి చేసుకోవడానికి మనం ఏంటంటే ఉపవాస దినాల్లో సరి చేసుకుందాం. దేవుని మహిమపరచుకోవడానికి, దేవునిలో బలంగా వాడబడడానికి, తండ్రి చిత్తము ఒక్కొక్కరి పట్ల ఏమైందో అది తెలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము ఇది మోషే ధర్మశాస్త్రంలో అటు సైడ్ మీరు రాసుకోండి, చదవండి. జీవితం అంతా కూడా ఇవి చూసుకుంటూ వాక్యమైన అర్థంలో సరి చేసుకుంటూ మన రక్షణ మనం కాపాడుకుందాం. ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంది చూడండి. 35వ అధ్యాయము 12వ వచనము. మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశు మాంసమును యాజకులు తీసుకొనేవి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి. కానీ ఇతరమైన ప్రతిష్టార్పణములను కుండల్లోనూ బురుసుల్లోనూ పెరమలలోనూ ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి. తర్వాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారు యాజకులు దహన బలి పశుమాంసము క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసిన వచ్చిన కనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారు గాయకులు ఆసాపు హేమానులను రాజులను దీర్ఘదర్శకు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారంగా తమ స్థలముండిరి. ద్వారములన్నిటినీ ఎద్దకును ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీయుల వారి కొరకు సిద్ధపరిచిరి.
కాబట్టి ఆ దినాల్లో ఈ పండగలు ఈ బలులు అనేవి ఉండేవి, కానీ ఆ బలులు ఇప్పుడు ఆచరించక్కర్లేదు. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ కొత్త నిబంధనలో చూడండి, ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రము చూడండి ఎలాగుందో. 31వ అధ్యాయంలో నిర్గమాకాండము 31వ అధ్యాయంలో ఉంది యెహోవా ధర్మశాస్త్రము. యెహోవా ధర్మశాస్త్రము చూడండి, యెహోవా ధర్మశాస్త్రము ఎలా ఉన్నది, ఎలాగా దేవుడు రాయికిచ్చారో, అందులో ఏవి మనము చెయ్యాలో ఏవి చెయ్యకూడదో అనే విషయాలు. ధర్మశాస్త్రం అంటే ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ రెండు కూడా. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా కొట్టేశాను అని అంటున్నాడు. నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, నేను దాన్ని నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. ఆయన వచ్చాడు నెరవేర్చాడు. కాబట్టి ఆ నెరవేర్పులో మనం ఏవి దేవుడు వద్దన్నాడు, ఆయన చనిపోయాడు కాబట్టి బలి ఆయన అర్పించాడు కాబట్టి మన కోసం, మన వాళ్ళ రక్షణ కోసం ఆయన బలి అయిపోయాడు కాబట్టి అవి అక్కర్లేదు. మళ్ళీ అక్కడ రోమా ప్రభుత్వము కొన్ని హింసలు అవన్నీ చేశారు. అవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో దేవుడిని చాలా హింస పెట్టారు. అలాంటివి చేయకూడదు. ఆ ధర్మశాస్త్రం ప్రకారం అవి చెల్లవు. ఇక్కడ దేవుని సువార్త చేస్తున్నప్పుడు అవన్నీ చెల్లుతాయని సైలెంట్గా ఉంటున్నారు దేవుని పిల్లలు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియక, దేవుని యొక్క అభిషేకం లేక అలాగ తిరిగిగల ఆత్మతో ఉంటున్నారు. కాబట్టి అవి సరి చేసుకోవాలి. నిర్గమకాండము 31వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. 18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని బ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. అలాగే 32వ అధ్యాయం నిర్గమకాండ 32వ అధ్యాయంలో 16వ వచనము రాసుకోండి. చక్కగా వారి ఉపాసం ఉన్నప్పుడు అవన్నీ సరి చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని అభిషేకంతో నిండుతాడు. తండ్రి చిత్తం ఏంటో మీ పట్ల ఉన్నదో అది మీతో నెరవేర్చబడుతుంది. ఆ పలకలు దేవుని చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ఆ ధ్వని విని పాడెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అని చెప్తున్నాడు. చేతితో రాసిన ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని సాతాను ప్రకటిస్తుంటే అవి పాటించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎన్ని విషయాలు, ఎన్ని దిక్కులో ఉన్న దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని మాటలవి ఆయన యెహోవా దేవుని హస్తముతో. బైబిల్ సినిమాలో నేను 5వ క్లాస్లో చూశాను. అది అప్పటి నుంచి కూడా దేవుని ఆజ్ఞలు, దేవుని భయము ఉన్న వాళ్ళకు దేవుడు మాట్లాడతాడు. తండ్రి చిత్తం వారి పట్ల నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తావో నీకోసం దేవుడు తండ్రి చిత్తం ఏంటో మరలా ఒకసారి నిన్ను పురుకొలుపుతాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు సరి చేసుకున్నప్పుడు, నువ్వు ఆజ్ఞలు పాటించినప్పుడు ఆ శాపము నుండి దేవుడు విడిపిస్తాడు. ఆ బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ ఇదేంటంటే మోషే ధర్మశాస్త్రం అన్నమాట. మీరు యెహోవా ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము చూస్తున్నారు, వింటున్నారు, రాసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రం విషయంలో దేవుని ధర్మశాస్త్రం మరియు మోషే ధర్మశాస్త్రం ఒకటేనా అన్నదానికి సమాధానాలు నేను రాసుకుంటున్నారు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 25-26 వచనాలు మీకోసం చదువుతున్నాను. చూడండి. మోషే ధర్మశాస్త్రంలో మీరు గీత గీశారు కదా, అక్కడ రాసుకోండి. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి
ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. నిబంధన మందసం పక్కన ఉంచండి గ్రంథం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి అని చెప్పారు. చూడండి, ధర్మశాస్త్రానికి ఎంత విలువ ఇచ్చారు. మోషే యెహోవా నిబంధన మందసాలు మోయించిన లేవీయులతో చెప్తున్నారు. ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచండి. అంత మందసము ఎంత ప్రమాదకరమైనదే అంటే, అది తాకితే చనిపోయాడు ఒక ఆయన, ఒక భక్తుడు. అది 1 సమూయేలు 6వ అధ్యాయంలో ఉంటుంది. అది మీరు అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును, నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేను ఇంకా సజీవుడనే మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయరు అంటే బతికున్నప్పుడే దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టిన వాళ్ళ కోసము దేవుడు ఏం చెప్తారు, మందసం పక్కన పెట్టమని చెప్తున్నాడు. మరి మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్నారు. అవి కొట్టేయమంటున్నారు. సాతాను కూడా దూరి వాళ్ళలోని పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉన్న సేవకులు, ఆ సేవలో ఉన్నవాళ్ళు, మరి అటువంటి ప్రజలు ఎలా ఉంటారంటే, మనము బాధకుల గురించి నేర్చుకున్నాం కదా, ఏ ఆత్మలు బయలుదేరుతున్నాయి అంత్య దినాల్లో అవి పరిశీలించుకోవడానికి 1 యోహాను 4వ అధ్యాయంలో ఉంది, తిమోతి పత్రికలో ఉంది. మనం అన్నీ కూడా నేర్చుకున్నాం ఈ 2 వారాల్లో. దేవుడు నేర్పించారు. నేను అది చెప్దాం అనుకోలేదు, కానీ ఉపవాసం ఉన్నారు కదా, దేవుడు మిమ్మల్ని కనికరించారు. నన్ను కనికరించి దేవుడి రాజ్యానికి అనేక మంది తీసుకెళ్లాలనే ప్రణాళిక నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి దేవుడు ఇక్కడ నిలబడ్డాకే మాట్లాడతాడు. ఆయన 2-3 రోజులు నీళ్ళు ఏడ్చి మోతుకున్నా సరే మరి అది రావు, నా నోట్లోంచి రావు, అది చెప్పలేప్పుడు ఆయన అనుకున్నదే చెప్పనిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అందుకు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే యెహోవా దేవుడు అందులో ఉంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఉంటారు వాళ్ళలోనే. మీరు పొందుకోండి, మీకు అర్థమవుతుంది ఆ బాధ. ఎందుకంటే నా పరిచర్యలో జనకుడిలో ఆరాధన చర్చిలో ఉన్నప్పుడు ఎస్తేర్ అని ఆమె మూడో క్లాస్ చదువుతున్న ఆమె ఇంటిలోని మరి సన్నిధి మాకు ఇచ్చేవారు కాదు. అదొక అసలు తాళం వేసేయడమే, అదొక వ్యాపారంలాగా వాడుకోవడము, తాళం వేసేయడం, దానికి ఇచ్చేవారు కాదు మాకు. అందుకే దేవుడు అవన్నీ బాధలు చూసి, అలా నమ్మకస్తులను చూసి దేవుడు సొంత చర్చలు ఇచ్చాడు. దేవుడు మహిమలు కాక ఎవరు అభ్యంతరం స్వాతంత్రం ఇచ్చాడు. అలాగే మీకు కూడా స్వాతంత్రం ఇచ్చుడు కాక. దేవునిలో పరిశుద్ధాత్మ పొందుకుంటే వాళ్ళకి స్వాతంత్రం ఇస్తాడు. భౌతిక స్వాతంత్రం దేనికి పనికిరాదు, ఆత్మీయ స్వాతంత్రం మనకు కావాలి. కాబట్టి నీ తిరుగుబాటును ఆ తిరుగుబాటు చేయకుండా ఏంటంటే యెహోవా దేవుడు వచ్చి కొన్ని కార్యాలు చేశారు. నేను మాట్లాడుతుంటే నాలో నుంచి ప్రవచనం వస్తుంటుంటే, వాక్యం వస్తుంటే, ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి దర్శనాలు, ప్రవచనం ముందుగానే ఆరాధన చర్చిలోనే చూపించారు, చెప్పారు. మరి ఆ చెప్పిన విషయాలు మరి ఒక నైట్ ప్రార్థన చేయమని చెప్పారు. ఆ నైట్కి ప్రార్థన చేయడానికి ఒకసారి మా ఇంట్లో చెప్పారు, ఒకసారి ఎస్తేరు ఇంట్లో చెప్పారు. ఎస్తేరు ఇంట్లో చెప్పినప్పుడు అక్కడ ఆ పారడ పండుతో ఒక ఆమె అంతా కూడా జరుగుతుంది అక్కడ వ్యాపారం లాగా. అది అక్కడ ఆ కుటుంబాన్ని రక్షిద్దామని ఆ అమ్మాయికి రేచీకట అనమాట. ఆ రేచీకట అన్న అమ్మాయి విషయంలో దేవుడు అక్కడ ఒక కార్యం చేశాడు. ఆ దర్శనము ప్రవచనముతో ఆమెకి 3 నెలలు ఏంటంటే ఆ రేచీకట పోవడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత ఆపరేషన్ అనమాట. అయితే అవి మానేయమని చెప్పారు. మానేయండి, ఇంకా మీకు దేవుడు స్వస్థత ఇచ్చారు. ఆ రేచీకట నుండి స్వస్థత ఇచ్చారు. ఆ రోజు యెహోవా దేవుడు వస్తున్నారని చెప్పారు. అలాగా మాకు మరి చర్చ లేదు కదా, చర్చలో మనం చెప్పుకోవడమే, ఏదో ఆరాధన నడుపుకొని వెళ్ళిపోవడమే. కానీ దేవునితో గడపడానికి, దేవుని కార్యాలు, ఆ మేడ కదా అనుభవము మేము చూడడానికి మాకు ఎక్కడ లేదు. మా ఇంట్లో జరిగేది, వాళ్ళ ఇంట్లో జరిగేది. ఇంకొక ఆమె ఉండేది, ఆమెకి చెప్తే వినేది కాదు, అసలు సపోర్ట్ చేసేది కాదు. ఒక రూమ్ తీయండి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చాడు ఒక ఆమె, కానీ ఆమె రూమ్ తీయడానికి ఇష్టం లేదు. ధనాపేక్షతో, ఇప్పటికీ కూడా ధనాపేక్షతోటే మరి అలా ఉండడం జరిగింది. ఎందుకంటే దేవుని మార్గాలు ఎలా సరళమవుతాయంటే,
ధనాపేక్ష ఉన్న వాళ్ళు దేవుని రాజ్యం ప్రవేశించలేరు. కాబట్టి అభిషేకం మనకు ఉండదు. అది భౌతికంగానే వాక్యం చదువుకోవడం, భక్తి చేయడం అన్నీ కూడా ఉంటాయి. కానీ ఏ విషయాలు మనం చెప్పినా అర్థమవు. కాబట్టి మనుషులు నమ్మడం కంటే రాజుల మనుషుల మీద ఆధారపడతారు, దేవుని మీద ఆధారపడరు. దేవునితో మాట్లాడరు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని గ్రహించలేరు. విద్యావిహీనులు, అస్థిరులు తమ నాశనం వారే తెచ్చుకుంటారు, వారు అపార్థం చేసుకుంటారు అని 2 పేతురు 3:17, 18, 19 వచనాలు మనం చదువుకున్నాం. అటువంటి పరిస్థితి వలన దేవుడు, యెహోవా దేవుడు ఆ రోజు అక్కడ కార్యాలు చేశారు. ఆమె కూడా ఉంది అక్కడ. అవన్నీ కూడా ప్రవచనం వస్తుంటే ఒకసారి ప్రవచనం భూకంపం లాగా నాకు వచ్చేసింది, వర్షం కూడా వచ్చేసింది, గాలి అది టెంటలాగా ఉంటుంది, ఆ ఇల్లు ఎగిరిపోతుందేమో అనుకున్నాం. అలాగ వచ్చాడు దేవుడు. కానీ అవేమీ అర్థం లేదు. నా కోసం ఎందుకు మాట్లాడలేదు, ఇదే నా కోసం నీకోసం ఎందుకు మాట్లాడుతుంది? దేవుడు మాట వింటే నీతో మాట్లాడతాడు. దేవుడు ఎవరో చూపించడానికి ఒక కార్యం చేస్తాడు. అది కార్యం చూసి నమ్మాలి. నాకెందుకు చేయలేదంటే, నీకు చేయడు, నువ్వు మాట వినట్లేదు కాబట్టి, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు కాబట్టి. అది కూడా ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో అది పని చేస్తే నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తాను. దేవుని సొమ్ము దొంగిలించడం అది ఎంత శాపగ్రస్తమో ఆలోచించండి. దేవుడి డబ్బులు అవి దేవుని రాజ్యం కట్టకుండా ఆటంకపరచేది. సేవకులు సంఘం పోషించబడుతుంది. ఎంత బలమైన సాధనుడు అంటే తన భర్త కూడా గంట సేపు మాట్లాడాడు ఆ విషయాల్లో. కాబట్టి శరీరానికి సారమైన నియమము మరణానికి దారితీస్తుందండి. వాళ్ళు ధర్మశాస్త్రం లోబడ నేరలు అని ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకూలమైన బోధల దగ్గరికి వెళ్ళిపోతారు. ఆశీర్వాదాలు కావాలి, నాకు జాబ్ రావాలి, ఇదే పాత్రం అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మాట్లాడాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని బిడ్డ, దేవుడు అట్టి కృప మీకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వము నేనెరుగుదును. నేను ఇంకా సజీవుడనే మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తారు. అక్కడ యెహోవా దేవుడు అంత గొప్ప కార్యము గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్లో చేస్తే, మరి వాళ్ళ తిరుగుబాటు చేసిందే కాకుండా ధర్మవధిగా వాళ్ళ మాట వింటారు కదా. అలాగా నేను వెళ్ళిపోయిన తర్వాత మందని కరికరింపరు, తోడేలు చర్మముతో ఎక్కడికి వెళ్తే ఆ చర్మము వస్తుంది. ఏ వీధిగా అదే పంటకు వస్తారు. ఆ తోడేలు చర్మము ఎవరు వెళ్తారో వాళ్ళకి ఆ తోడేలు చర్మమే ఉంటుంది. గొర్రె పిల్లల్ని ఈడ్చుకొని వెళ్ళిపోయారు. చూడండి ఎంత దారుణమో. దేవుని సంఘాన్ని దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాళ్ళు పాడు చేస్తాడని ఉంది. దేహమే దేవుని ఆలయం. అది పాడవుతే ఎక్కడికి వెళ్ళినా జయం ఉండదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా జయం ఉండదు, దేవుని రాజ్యం ఉండదు. అందుకని దేవుడు ఉపవాసాలు కష్టపడి చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. ఎంతో వేదన దుఃఖం ఉంటుంది, ప్రార్థనలకు జవాబులు రావని. మరి అటువంటి ప్రజల కోసము దేవుడు ఎంతో ఇష్టపడి దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. నిబంధన మందసం ప్రక్కన ఉంచమని చెప్తున్నారు ఆ ధర్మశాస్త్రాన్ని. అది మోషే ధర్మశాస్త్రంలో, దేవుని శాస్త్రం అంటే యెహోవా ధర్మశాస్త్రంలో మరి నిర్గమాకాండము 40 అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారు. అక్కడ రాసుకోండి. యెహోవా ధర్మశాస్త్రము ఏ విధంగా ఉంది. అసలు యెహోవా ధర్మశాస్త్రం ఉన్నట్టే తెలియదు చాలామందికి. మోషే ధర్మశాస్త్రము అనుకుంటారు, కానీ యెహోవా ధర్మశాస్త్రము దేవుని వేలుతో రాసాడైన రాతి పలక మీద అగ్ని జ్వాల వంటి కన్నులు గల దేవుడు రాసిన దేవుని ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశాడు నూతన నిబంధనలో. అవి 2 ఆజ్ఞలుగా దేవుడు చేసి ఒక నిబంధన చేశాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు నిబంధన మందసంలో మరి ఉంచబడినది అని చెప్పి మరి నిర్గమాకాండంలో ఉన్నది. ఆ మాట చూద్దాం. మరి నిర్గమాకాండము అది ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం అన్నమాట. నిర్గమాకాండము 40వ అధ్యాయము, నిర్గమాకాండము 40వ అధ్యాయము 20వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి, మందసములకు మోత కర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచెను.
మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. అది క్రమముగా చేయాలి. ప్రార్థన ఎందు సావాసమందు రొట్టె విచ్చుడంది అది క్రమం అని, అందుకు క్రమముగా పెట్టాడు. యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. సహవాసం ఉండాలి. ప్రార్థనలో సహవాసంలో రొట్టె విరుచుటందు ఎడతెక్క ఉండాలి. అందుకని యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెల్లో క్రమంగా ఉంచను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీప వృక్షమును ఉంచి, అదే ప్రార్థన. దీప వృక్షం అంటే ఎప్పుడు కూడా ఎడతెగక ప్రార్థన చేయడం. దొంగ ఎలాగొస్తాడో అలాగా నీ మీదకి రాదు దేవుని రాకడ. ఆయన కోసం ఎదురు చూడాలి. పెళ్లి కుమార్తెగా మనం ఎదురు చూడాలి. అటువంటి బిడ్డగా ఉండాలంటే దేవుడు, మనం పెళ్లి కుమార్తె సంఘంగా ఉండాలంటే ఆ యెహోవా సన్నిధిని ప్రదీపమును వెలిగించాలి. అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు నడుస్తూ ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడున్నా ప్రార్థన చేస్తా. అది యెహోవా దగ్గర నుండి వచ్చిన ఆత్మ, యెహోవా పెట్టిన దీపము అని ఉంది కదా. ఆ యెహోవా పెట్టిన దీపం అంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తే యెహోవా దేవుడు మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నారు నా ఆత్మీయ పిల్లలు. అందుకని దేవుడు ఎఫెసీ 4:11-13 ఉన్న సంఘము క్షేమాభివృద్ధి జరగాలి అంటే 5 పరిచర్లు అప్పచెప్పాడు. అది తండ్రి చిత్తము మీ పట్ల. మీరు ఎక్కడున్నా సరే, మీరు ఏ ఊర్లో ఉన్నా ఆ ప్రార్థనలు అవన్నీ కూడా పరిచర్య మీరు ఫోన్లోనే జరిగించాలి గాక. ఆమేన్. దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపమును వేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను మందిర ద్వారములకు తెరను వేశాను. అతను ప్రత్యక్ష గుడారపు మందిరపు ద్వారమును దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీరు పోసాను. ఆ ప్రక్షాళన అంటే కృపా సింహాసనం యొక్క తీర్పు అనేది 1 కొరింథీ 11వ అధ్యాయంలో తను తాను విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అని ఉన్నది. సరి చేసుకోవాలి ఎడతెగక. అది వారు ప్రత్యక్ష గుడారంలో వెళ్ళినప్పుడు బలిపీఠాన్ని సమీపించినప్పుడు కడుగుకొనిరి. బలిపీఠానికి ప్రార్థన అనే బలిపీఠము ఇంటిలో కట్టుకున్నా నువ్వు ఎక్కడక్కడ నీ హృదయంలో కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకున్నా సరే నీ హృదయంలో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వ్యర్థమే. ఎక్కడికి వెళ్ళినా నీ ప్రార్థన వ్యర్థమైపోతుంది. మొన్న నా కరెంటు ఫీజు తీసేశారు. నేను బిల్లు కడుతున్నా సరే తీసేశారు. నేను ఎక్కడైతే నేను బండి నడుపుతూ నేను ఆ కరెంట్ ఆఫీస్కి ఎందుకు తీశారని నేను ఛాలెంజ్ మీద వెళ్ళేసరికి అక్కడ ఎందుకు తీశారో ఏంటని 1000 రూపాయలు ఫైన్ అడిగారు. కానీ ₹1 కూడా ఫైన్ లేకుండా నాకు ఇప్పటికీ కూడా చేస్తున్నారు. ఏంటంటే నేను కట్టిన బిల్లు ఇంకొకరికి వెళ్ళిపోయింది. ఆలోచించండి. నా దగ్గర బిల్లు కానీ ఫైన్ కానీ ఏమీ తీసుకుంటా నేను కడుతున్నాను. నేను వచ్చిన 2వ రోజే నేను బిల్లులు కట్టేస్తాను. 2 చర్చ్ బిల్లులు, నెక్స్ట్ నా ఇంటి బిల్లు, 3 బిల్లులు ఒకేసారి కడతాను. నేను వెంటనే ప్రతిదీ నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణము మాట వింటాడు. ప్రతి క్షణము దేవుడు మనతో మాట్లాడే దేవుడు ప్రతి క్షణము కూడా మాతో మాట్లాడే దేవుడు, నడిపించే దేవుడు. దేవుడికి ఇష్టంగా మనం వాళ్ళకి బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించండి. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు అనుక్షణము మాట్లాడే దేవుడు. బలిపీఠం చుట్టూ ఆవరణములు ఏర్పరిచి ఆవరణము ద్వారపు తెరను వేసిన అలాగ మోషే పని సంపూర్తి చేశాడు. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మందిరంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఉంటుంది. ఇక్కడ
ఎవరు ముక్కుముఖం తెలిసిన వాళ్ళు వచ్చినా తెలియకపోయిన వాళ్ళు వచ్చినా సరే ఇక్కడ దేవుని సన్నిధిని ప్రతి ఒక్క నోట కూడా ఆ మాట వింటూ ఉంటాం. అలా కార్యాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళకి టచ్ చేయగలదు. వాక్యం విన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. మరి కృప అని ఒక ఆమె వచ్చినప్పుడు, ఆమె ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు, ఆమె ఫాస్టింగ్ ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనలో స్తుతులు అర్పించగానే వెంటనే నా పక్కన నిలబడి వేసి ఇలా నిలబడి ఉన్నట్టు చూసింది. ఎందుకంటే మన నేతలు తెలుస్తాడు దేవుడు. దేవుడి సన్నిధి ఏంటంటే యెహోవా మందిరం మీద ఉంటుంది. దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, వాక్యానుసారంగా మనం నడుస్తున్నాము, పిలుపు దర్శనం మీద మనం వచ్చినప్పుడు అది మనల్ని దేవుడు ఆ విధంగా నడిపిస్తారు. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపింది. ఆ మేఘం మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మేము మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను. చూడండి, మోషే ధర్మశాస్త్రము మరి ఆయన మోషే ధర్మశాస్త్రము మరి కొన్ని పాటించద్దన్నాడు కదా ఆయన. అందుకే యెహోవా ధర్మశాస్త్రము అక్కడ పాటించబడుతున్న దగ్గర మోషే ప్రత్యక్ష గుడారంలోనికి ఆయన వెళ్ళలేకపోయాడు. ప్రత్యక్ష గుడారం ఉంటుంది, అందుకు వెళ్ళలేకపోయాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. యెహోవా ధర్మశాస్త్రం అనేది ఉంది, అది మనం పాటించాలి, మనం ఆ విధంగా ఉండాలి. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలాగ ఏమి పాటిస్తున్నావు అవన్నీ నీకు తెలుసు, నీ సేవకులకు కూడా తెలుసు. సేవకులు మాకు వినట్లేదు కాబట్టి దేవుడు నీతో ఈ దినాన్న డైరెక్ట్గా దేవుడు నీతో నేను మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. కాబట్టి ఇది యెహోవా ధర్మశాస్త్రం దగ్గర రాసుకోవాలి. ఇప్పుడు చెప్పింది నిర్గమకాండం 40:20 వచ్చింది. సిలువలో కొట్టివేయబడింది ఏంటి అని అంటే మోషే ధర్మశాస్త్రము దగ్గర రాసుకోండి. మోషే ధర్మశాస్త్రము దగ్గర రాసుకోండి. అది ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది. ఎఫ్ఎస్సిఎల్ రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సిఎల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఉంది. దేవుని బిడ్డ ఒకసారి చూడండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయని చేత మధ్య గొడవలు పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వల్ల ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానం పరచవాలని ఈలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. యేసయ్య వచ్చి మరి యేసయ్య శిష్యులు ఆయన ద్వారానే మనము ఉభయము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీద పరజనులను పరదేశంలో ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. దేవుని ఇంటి వారే ఒక్క పట్టణంలో ఉన్నట్టు ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క పట్టణంలోనే ఉన్నట్టు ఉండాలి. ఒక్క ఏక మనసుతో ఉండాలి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అందుకనే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. అలాగా దేవాలయం వృద్ధి పొందుతుంది. మీరు అందులో ఆ పునాది మీద మీరు కట్టబడ్డారు కాబట్టి మీరు ఆ సంఘానికి కట్టబడి ఉండాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. అప్పుడు మీలో దేవుని అభిషేకము దేవుని మహిమ నుండి అధిక మహిమలో ఎక్కి దేవుడు తీసుకుని వచ్చి కొరత లేని ఆత్మతో దేవుడు మిమ్మల్ని నింపి తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చే వారిగా మిమ్మల్ని దేవుడు చెయ్యను గాక. ఆమేన్. ఇప్పుడు దేవుని యెహోవా ధర్మశాస్త్రం గురించి చూద్దాము. యెహోవా ధర్మశాస్త్రం దగ్గర రాసుకోండి. మధ్యన గీత గీశారు కదా. యెహోవా సిలువలో దేవుడు ఏంటి కొట్టివేశారో సమాధానం అన్నమాట. పాపముతో మన పాపముల గురించి, దోషముల గురించి, అతిక్రమముల గురించి, ఒకరిలో సమాధానం లేకుండా దేశము ఉన్నదంటే వాళ్ళలోనే దేవుడు చనిపోయినా సరే వాళ్ళు ఇంకా సిలువ వేస్తున్నట్లు లెక్క.
సమాధానం వాళ్ళే ఉండదు. మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విరోధ రూపకమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్రం విరోధ రూపమైన ఆజ్ఞలు ఏంటంటే బలి అర్పించడాలు. ఆ రోమ గవర్నమెంట్ అనే ఆజ్ఞలు అనమాట. తన శరీరం అంతా కొట్టివేశాడు ఆయన. ఎందుకంటే ఇంకా దేవుడే బలి అయిపోయాడు కదా, ఇంకా బలులేమో అర్పించక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం, అక్కడ బలి అర్పించడం, మరి మేకని, గొర్రెపిల్లని, పౌరాల్ని, మరి ప్రథమ సంతానాన్ని అలాగా అర్పించే పని లేదనమాట. అది ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి ఆ మధ్య గోడని తన శరీరం అంతా కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి ఉన్నాడు. కాబట్టి మనం ఉభయలము ఏక మనసు కలిగి ఉండాలి. మనం ఏంటంటే మనం ఏక మనసు కలిగి ఉండాలి గాక. అందుకే డినామినేషన్లో అనేకమైన డినామినేషన్లు వచ్చేసాయి. అయినా సరే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసినట్టు ఉండమన్నారు, తెలియలేని వాళ్ళ దగ్గర తెలియనట్టు ఉండమన్నారు. ఏదో విధంగా ఆత్మను రక్షించాలని ఆ విధంగా దేవుడు ఉండమన్నారు. కానీ ధర్మశాస్త్రంలోని దేవుడు అనుగ్రహించిన యెహోవా ధర్మశాస్త్రాన్ని మనము పాటించాలి కంపల్సరిగానే. కాబట్టి మరి ఇందాక శాశ్వతముగా దేవుడు మనలో నివసించాలన్నమాట. శాశ్వతంగా నివసించాలంటే యెహోవా ధర్మశాస్త్రము ఏమి చెప్తుంది అనే విషయాలు అక్కడ రాసుకోండి. లూకా సువార్తలో ఉంది ఆ మాట. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంది ఆ మాట. లూకా సువార్త 16వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంది ఆ మాట. చూడండి, ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశంలో భూమి గతించుకోవట సులభము. ధర్మశాస్త్రంలో, యెహోవా ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా సరే తప్పిపోవుట కంటే, ఒక పొల్లు కూడా తప్పిపోవడానికి లేదు. అక్కడ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని అంటారు కదా. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవడానికి లేదు. అదేంటంటే యెహోవా ధర్మశాస్త్రము. ఒక పొల్లైన తప్పిపోవటం కంటే ఆకాశంలో భూమిని గతించుకోవట సులభము అంటున్నారు. కాబట్టి తన భార్యను విడనాడి మరి ఒకరిని వివాహం చేసుకున్న ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. ధనవంతుడెవడు? నేను ఒకడు ఊదారంగు బట్టలు, సున్నతనార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరులో ఒక దరిద్రుడు ఉన్నాడు. ఒకడు కరువులతో నిండిన వాడే ధనవంతుని ఇంత వాకిటి పడి ఉన్నాడు. ఇక్కడ స్వర్గము నరకము గురించి ఇక్కడ మీరు కిందకి చదివితే ఉంటుంది. కాబట్టి మనము దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. మనము చనిపోవడం అయినా దేవుని రాజ్యం రావడం అయినా రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరిగా ముందు జరగచ్చు. కాబట్టి అలా సిద్ధపడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మోషే ధర్మశాస్త్రం గురించి చూస్తే అక్రమమును బట్టి మరి మోషే ధర్మశాస్త్రము దగ్గర రాసుకోండి. అక్రమమును బట్టి ఎలా ఉందో ఒకసారి చూడండి. అక్రమము, గలతీయులకు రాసిన పత్రిక, అతిక్రమము అంటే పాపము, క్రమము లేని పరిస్థితులు ఏమున్నాయో ఈ ఉపవాస దినాల్లో సోమవారం నుండి మీరు చక్కగా ధ్యానించండి, సరి చేసుకోండి, ఒప్పుకోండి. గలతీ 3వ అధ్యాయము 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు అని అంటుంటారు. ఎవరికి ఆ వాగ్దానం చేయబడెనో ఆ సంతానం వచ్చే వరకు అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. అదేంటంటే ఆ స్వాచ్ఛను ధర్మశాస్త్రం మూలముగా కలిగింది కదా, ఇంకా వాగ్దానం మూలంగా కలిగింది కాదు. అయితే దేవుడు అబ్రహాములకు వాగ్దానం వల్లే దాన్ని
అనుగ్రహించాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు కదా, మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే మధ్యవర్తి అనమాట. ధర్మశాస్త్రంలో దేవుడు వాగ్దానానికి విరోధమైనదా అట్లనే రాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నాడు. వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగులు కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహింపబడినట్టు లేఖనము అందరినీ పాపములో బంధించాడు. అందుకు ఆ బంధకాల నుండి విడిపించడానికి దేవుడు మరి ప్రాణం పెట్టవలసి వచ్చింది. కాబట్టి మీరు దేవుడు గ్రహించే శక్తి మీకు దేవుడు ఇచ్చును గాక, దేవుడు మహిమ కలుగును గాక. కాబట్టి అతిక్రమము పాపను బట్టి, అతిక్రమము దేని బట్టి ఇచ్చింది? అతిక్రమం పాపాన్ని బట్టి ఇవ్వబడింది. అతిక్రమం అనేది నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు అతిక్రమాలు చేస్తుంటావు, పాపాలు చేస్తుంటావు, క్రమం లేకుండా నడుస్తూ ఉంటావు అనమాట. కాబట్టి అవి 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 సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పాపమును ఎత్తి చూపిస్తుంది, పాపమును ఎత్తి చూపించేది ఏంటి అంటే రోమపత్రికలో 7వ అధ్యాయంలో ఉంది. రోమపత్రిక 7వ అధ్యాయంలో పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. ఇప్పుడు పాపము అతిక్రమం వల్ల పాపం వచ్చింది కదా, క్రమం లేని పరిస్థితి. అదేం చేస్తుందంటే మరి యెహోవా ధర్మశాస్త్రంలో రాసుకోండి, రోమపత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. రోమపత్రిక మనము చదువుకున్నాం ఈ మాటలు. 7వ అధ్యాయము రోమపత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. రోమపత్రిక చూడండి ఒకసారి, రోమపత్రిక రాసుకోండి, అయిపోతుంది. ఇంకా 2-3 చూసుకొని ముగించేద్దాము. రోమపత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి ఏమందుకు ధర్మశాస్త్రము పాపమైన అట్లన రాదు, ధర్మశాస్త్రము వల్లనే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పిన కదా, దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మొత్తము. అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము చచ్చిపోయినట్టుగా ఉంది. కాబట్టి ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటేది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది. పాపానికి మరలా ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ పాపానికి జీవం వచ్చింది. నేనైతే చనిపోయింది అంటే పాపంలో చనిపోయినట్టుగా ఉండాలి మనము. కాబట్టి అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థముగా, జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థకరమైనట్టుగా కనబడను. ఎలాగ పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసకొచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది, అలాగూ ఉత్తమంగా ఉన్నదన్నమాట. 7వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు రాసుకోండి. అలాగే 3వ అధ్యాయంలో రోమపత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా 6వ వచనంలో కూడా అట్లనే రాదు, అట్లయిన ఎడల దేవుడు లోకమును ఎట్లా తీర్పు తీర్చును, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా అంటున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మేలు కలుగుటకి ఎలా ఉండాలి? మనము శరీరం ఎలాగా ఉంటుంది? మేలు కలుగుటకు కీడు చేయదు అని మేము చెప్పుచున్నామని కొందరు మనుషులు దూషించి చెప్పు ప్రకారం మేము ఎందుకు చెప్పరాదు, అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే అంటున్నాడు. రోమపత్రికలో 6, 7, 8 వచనాలు చూస్తే శరీరము ఆత్మ రెండు కూడా ఏకీభవించవు. లాస్ట్లో చెప్తాడు కదా, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నానంటే నాలో పాప మరణం అలా నియమము ఏలుబడి చేస్తుంది. ఆ ఏలుబడి చేస్తున్న దాని నుండి ఎవరు విడిపిస్తారు అంటే మరి అక్కడ పౌలు చాలా బాధపడుతుంటాడు. ఏమంటే దేవుడు విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నానా? అట్లనే రాదు, ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాము,
స్థిరపరచుచున్నాము అంటున్నాడు. రామపత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది. రామపత్రిక 7వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో మనసు విషయంలో అయితే దైవ నిర్ణయం ఒకసారి చూద్దాం. మన మనసు విషయంలో రామపత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అది చాలాసార్లు మనం చెప్తున్నాము. ఏదైతే మనం చేయకూడదు అనుకుంటున్నామో అది చేస్తుందంటే నాలో పాపము చేయిస్తున్నది, ఇట్టి మరణం నుండి నన్ను ఎవరు విడిపిస్తారని 18వ వచనంలో చెప్తారు పౌలు గారు. తర్వాత 24వ వచనంలో 23వ వచనంలో ఏమంటున్నారంటే, వేరొక నియమం నా అవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందు ఉన్న ధర్మశాస్త్రంలో పోరాడచ్చు, నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇంటి మరణము లోపడ్డకు శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? మన ప్రభు యొక్క యేసుక్రీస్తు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను కాగా, మనస్సు విషయంలో నేను దైవ నియమములకు, శరీర విషయంలో పాప నియమములకు దాసుడనే ఉన్నాను అంటున్నారు. అందుకే కాబట్టి పాప మరణముల నియమము ఎలా విడుదల వస్తుంది అంటే రామ 8:2 జీవం ఇచ్చే ఆత్మీయ నియమము పాప మరణముల నియమం నుండి విడిపిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మోషే ధర్మశాస్త్రం దగ్గర రాసుకున్నప్పుడు మన మీద రుణముగాను విరోధముగాను ఉన్నది. ఏంటి అది? కొలస్సీలు 2వ అధ్యాయము 14వ వచనంలో ఉందన్నమాట. కొలస్సీలు రాసిన పత్రికలోని చూడండి, కొలస్సీలు రాసిన పత్రికలో మన మీద రుణముగాను విరోధంగాను ఉన్నదట. కొలస్సీలు రాసిన పత్రికలో ఉంది చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారట. అన్యులు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారట. కాబట్టి ఇంకో దగ్గర ఉన్నది, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గర అలాగే దేవుడు తీర్పు తీస్తాడట. ధర్మశాస్త్రం అయినట్టు ఇలా అన్యజనులకి అలా తీర్పు తీరుస్తాడంట దేవుడు. తెలిసిన వాడికి అలా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలు లేకపోయినా సరే వీళ్ళు అన్ని జనులు చూడండి, మనకు తెలుసు ధర్మశాస్త్రాన్ని దేవుని ఆజ్ఞలు పాటించాలని. కాబట్టి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసు, కానీ ఆయన్ని బాహటంగా సిలివేసినట్టు సంఘానికి శిరస్సైన దేవుడి యొక్క అవయవాలుగా ఉండి దేవుని రాజ్యం కట్టడానికి అలాగా వెనుదీయకూడదు. అదే దేవుడు చెప్తున్నారు. నాకు కూడా తెలియదు కదా అని అన్యజనుల లెక్కలోకి రారు. ఇక్కడ ధర్మశాస్త్రం లేని అన్యజనులు, వాళ్ళకి లేదు కదా ధర్మశాస్త్రం. అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలా వారు ధర్మశాస్త్రం లేని వారినైనను తమకు తామే వాళ్ళు ధర్మశాస్త్రమైన వాళ్ళు. అందుకనే ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. దేవుడు మతం కులం భేదం లేదు అని అందుకే దేవుడు అలాంటి ఏరియాలో నన్ను వేశారు. ఎందుకంటే నాకు ఒక అనుభవం వారు కలిగింది, అందుకని నన్ను అందులో వేశారు. కులాలు మతాలు అందరూ దేవుడు మనుషులు పెట్టుకున్నవి కాబట్టి దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడని చాటి చెప్పాలి మనం. కాబట్టి ప్రజలందరికీ తీర్పు తీర్చిస్తాడనమాట. అందుకని ప్రజలందరికీ కూడా తీర్పు ఉంటుంది. అది చూడండి ఒక పత్రికలోనే ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చదువు వచ్చిన వాళ్ళు చాలా వాళ్ళ మీద ఇంకా గట్టిగా దేవుడు అడుగుతారు, నీకు చదవచ్చు, నీకు ఉద్యోగం ఇచ్చాను, నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నువ్వేందుకు వెళ్ళలేదు, సెల్ ఫోన్లు ఇచ్చినోళ్ళకి నీకు చదువు రాకపోయినా నువ్వు ఏమో చూస్తున్నావు, కానీ దేవుని రాజ్య విషయాలను చూడట్లేదు, అవి పాటించట్లేదు, విద్య లేని పాపరులనే బలహీనలో దేవుడు ఎంచుకున్నాడు కదా, నేను ఎంచుకున్నాడు కదా, నువ్వేం చేస్తున్నావు అని ప్రతి ఒక్కరికి కూడా తీర్పు అనేది ఉంటుంది అని చెప్పి యెహోవా ధర్మశాస్త్రం దగ్గర రాసుకోండి. యాకోబు పత్రికలోని 2వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రికలోని చాలా మందికి కోపం వస్తూ ఉంటుంది. ఒక ఆయన అలాగే పౌలు గారికి కోపం వచ్చింది ఈ మాటలకి. యాకోబు పత్రిక, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో, ఎంత పరిచర్య చేస్తున్నానో, ఎంత చక్కగా నేను 3 నుండి 6 వరకు ప్రార్థన చేసేవాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలని. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండేవాడు, సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు దర్శనాలు చూసినప్పుడు ఒకలాగా ఉండేవాడు, ఆయన ధ్యానం చేసినప్పుడు ఒకలాగా ఉండేవాడు, వాక్యం చదివినప్పుడు ఒకలాగా ఉండేవాడు. అంటే శరీర నియమం అన్నమాట.
ఇందాక పౌలుకి వచ్చింది అనమాట ఆ పరిస్థితులు. పౌలు చెప్తున్నాడు కదా, ఇంటి మరణం నుండి శరీరానుసారమైన నియమము ఏర్పాటు చేస్తుంది మనిషిని, అందుకే పరిశుద్ధాత్మని పొందుకోకపోతే నా వాడి కాదు అని అందుకే దేవుడు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళకైతే సరిగ్గా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చక్కగా అర్థమయ్యేలాగా చేస్తాడు. నాకు దేవుడు అలా 1999లో నేను దేవుడికి నా జీవితం అంకితమిచ్చి నాకు ఫస్ట్ భక్తి నేర్పించమని అడిగాను దేవుడిని. మా ఆయన ఏంటంటే విగ్రహారాధనలో పడిపోయి అన్ని విషయాల్లో పడిపోయినా ఆయన ప్రేయర్ పాయింట్ నేను పెట్టలేదు. ఎప్పుడైతే ఈ రెండు చెప్పి థర్డ్ పాయింట్ అది పెట్టినప్పుడు దేవుడు ఆయన ఈ దినాన సువార్తికుడిగా వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అభిషేకించి దేవుడితో మాట్లాడే అనుభవం, అటువంటి చెడు వ్యసనాల విగ్రహాలను విడిపించి దేవుడు అలా బలంగా వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం మొదట నీతిని రాజ్యాన్ని వెతకాలి. దేవుడి బిడ్డ, నీకు తెలుసు, నీకు పరలోక తండ్రి నీకు నాకు ఏంటి కావాలో ఆ దేవుడికి తెలుసు. దేవుడి మాటలు పక్కన పెట్టకుండా హబక్కు 2:2 ఉంటుంది, రాసుకోమంటున్నాడు. కాబట్టి యాకోబు 2:10 మీకు అసలు చదువుతున్నాను. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవును. వ్యభిచారింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీకు వ్యభిచరింపక పోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రం విషయంలో అపరాధమైనవి. కాబట్టి స్వాతంత్రం ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి అని అంటున్నారు. ఈ 10వ వచనం నేను ఆయనకు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించేసింది. ఆయనకి ఇదేంటండి దేవుడు అలా చేస్తాడా, అలాగేమో ఉన్నదే అని. ఆయన చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు అన్నిటికీ లోపడుతున్నారు. అందుకే దేవుడు విద్యులని పామర్లు ఎంచుకున్నాడు. అందుకే అని దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ వెంటనే నాకు అనిపిస్తుంది, ఆ ప్రేమను చూస్తారు, పరిచయాలు, ప్రేమ, వాళ్ళ సేవకులు హత్తుకోవడం, వాళ్ళ కోసం ఆలోచించడం, ఇవన్నీ చూస్తే దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు. కాబట్టి మరి సంఘం నిలబడ్డదంటే ఆ పేద సంఘమే దేవుడు. గలతీ సంఘంలో కూడా ఉంటుంది. కొన్ని పౌలు గారు చెప్తారు, వాళ్ళే విస్తారంగా దాతృత్వం కలిగి ఉన్నారు అని చెప్పి. పేద విధవరాల విషయంలో కూడా దేవుడు రాస్తాడు. అందుకే చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించినా సరే ఎలా ఉంటున్నారో సరి చేసుకోండి దేవుని బిడ్డలారా. ఎవరికి తీర్పు తీర్చద్దు అని చెప్తున్నాడు దేవుడు. మోషే ధర్మశాస్త్రం దగ్గర రాసుకోండి. కొలస్సీలు రాసిన పత్రిక చూడండి. మనం ప్రతి విషయంలో సరి చేసుకుందాం, దేవుని దగ్గర అడుగుదాం, మన దేవుని సాక్షిగా నిలబడదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఆమేన్, ఆమేన్. దేవుడు అంటే విధంగా మనల్ని ఆశీర్వదించును కాక, దేవుని బిడ్డలందరినీ కూడా దీవించును కాక, మిమ్మల్ని అందరినీ కూడా అట్టి విధంగా దేవుడు దీవించును కాక. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి చూడండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగా పత్రమును మేకులతో సులువుతో కొట్టున్నారు. దాని మీద చేపరాతలు తుడిచివేసి మనకు అర్థం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ దేవుడు క్షమించాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను. కాబట్టి అన్నపానముల విషయంలో నేను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చిన వారికి అవకాశం ఇవ్వకండి. తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వద్దు, అవి చేయకూడదు. కాబట్టి ఆత్మ సంబంధమైనది ఏంటంటే రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనము ఇప్పుడు మనం చూసుకున్నాము. చూడండి, ఆత్మ సంబంధమైనది ఏంటి అంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధి ఉన్నాను. పాపానికి అమ్మబడ్డామనుకో శరీర సంబంధం ఉంటావు, దేవుని ఆజ్ఞలు పాటించాం. యెహోవా ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించట్లేదు. అది శరీరానుసారమైన ఆ శరీర సంబంధులు. ఎలాగగా నేను చేయలేదు నేనెరుగును, నేను నిశ్చయించినది చేయక దేశించినదే చేయించున్నాను. ఏదైతే నేను చేయకూడదు అనుకుంటున్నానో
అదే చేస్తున్నానంటే నిశ్చయింపదీయు నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాన్ని చేయని దాని నివసించి పాపము కానీ నేను కాదు, నాలో నివసిస్తున్న పాపం. ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాల దేవుని బిడ్డ. నా ఇందు అనగా నా శరీరం మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయక నాకు కలుగుటలేదు. నేను చేయకూర మేలు చేయకూరని కీడు నేను చేస్తున్నాను. ఆ పాప మరణం నియమము నుండి దేవుడు విడిపించబడును గాక. ఆమేన్. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించాడు దేవుడు. ఆ జీవం ఇచ్చిన ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి దేవుడు విడిపిస్తాడంట. కాబట్టి హెబ్రీయుల పత్రికలో అది యెహోవా ధర్మశాస్త్రం దగ్గర రాసుకోండి. శరీరానుసారమైనది ఏంటో మోషే ధర్మశాస్త్రంలో హెబ్రీయులు రాసిన పత్రికలో ఉంది చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో చదువులేని వారు ఉన్నారు కాబట్టి చదవడం. చాలా మంది ఇప్పుడు ఏంటంటే చాలా బిజీ లేదు కాబట్టి కనీసం పనులు చేసుకుంటున్నైనా విని సరి చేసుకుంటారని దేవుడు ఈ మంచి ఏర్పాటు మీకోసము చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా చక్కగా వినండి, సరి చేసుకోండి, సాక్షిగా ఉండండి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి త్వరపడి రండి. హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక ఇంకా ఈ రెండు చూసుకొని ముగించేసుకుందాము. హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి, మీరు చూడండి, చదవండి చక్కగా. హెబ్రీయులు రాసిన పత్రిక రాసుకోండి. 7వ అధ్యాయము 15వ వచనం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవము నాకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడనై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. అనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడమై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడేను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడదు. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. కాబట్టి హెబ్రీ పత్రిక 18-19 వచనాల్లో మరి మోషే ధర్మశాస్త్రం దగ్గర ఈ విషయాలు రాసుకోండి. మరి సంపూర్ణమును మరియు యథార్థమయంగా మనం ఉండాలని కీర్తనాకారుడు రాస్తున్నాడు 19వ అధ్యాయంలో. కీర్తనలు 19వ అధ్యాయంలో మరి అదొకటి చూసుకొని మనం ముగించుకుందాము. తీర్మాన ప్రార్థనలు చేయండి చక్కగా. దేవుడు ప్రణాళిక చెప్పున మరి సాక్షిగా ఉండాలి. మళ్ళా నెక్స్ట్ మనము మంగళవారం బుధవారము మరి ఆ మధ్యలో మనం సాక్షిగా దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గర మనం కలుసుకోవాలి. దేవునికి సాక్షిగా ఉండాలి. ఆమేన్. సంపూర్ణము మరియు యథార్థమైనది. కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిలా చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం దగ్గర మీరు రాసుకున్నవన్నీ కూడా మీకు బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుందట. జ్ఞానం లేకే చనిపోతున్నారు అని ఉంది. కోశ 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. మనకి మొత్తం ఎక్కువగా ఉంటుంది. మెలకు కలిగి ప్రార్థన చేయలేరు. ఒకసారి చూడండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పాటు చేసిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారం కంటెను సారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. కాబట్టి దేవుడు అట్టి లాభంతో అట్టి మహిమతో దేవుడు మనందరినీ నింపునుగాక ప్రార్థన చేస్తున్నాము. మహిమ గల దేవ, అభిషేకుడ, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మహిమ గల దేవ, పరిశుద్ధాత్ముడ, యెహోవా ధర్మశాస్త్రమును
మేము వేసుకున్న బంగారము నాయ పసుపుగా ఉంది కానీ అయ్యా ఆ బంగారం అయితే తెల్లగా పరిశుద్ధంగా ఉండదు. ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రభా, ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ పరిశుద్ధమైన వీధుల్లో అయ్యా పరిశుద్ధమైన మా కోసము ఇల్లుని నేను వెళ్ళి మీకు అయా నేను వెళ్ళి మీకు ఇల్లుని సిద్ధపరుస్తాను నా ప్రభా. పరిశుద్ధాత్మదేవుడు మీకు అయా నేను సహకారిగా ఉంచుతానని నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను స్థలంలో మీరును ఉండేలాగా మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాం ప్రభా. అట్టి కృపను అట్టి మహిమను మా మీద కుమరిస్తున్నందుకు, ఆ మహిమతో మమ్మల్ని నింపుతున్నందుకు, విన్న వాక్యం నూరందులుగా ఫలవంతంగా ఫలింపు చేసినందుకు మీకే కొట్లాది వందనాలు చెల్లిస్తూ తీర్మానం చేసుకుంటున్న బిడ్డలు దీవిస్తున్నందుకు అయా పాపం నుండి శాపం నుండి నీ బిడ్డలు చేస్తున్నాము విడుదల 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 మీరే విడుదల ఇచ్చి మహిమ పొందుకుంటున్నందుకు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటాం. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదా కాలము మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.